ఏపీలో వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలపై మంత్రులు, కలెక్టర్లు, ఉన్నతాధికారులతో సీఎం చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. వరదల్లో చనిపోయిన వారిని గుర్తించి వారి కుటుంబాల వారికి అప్పగించాలి అన్నారు సీఎం. ఎవరూ ముందుకు రాకపోతే ప్రభుత్వం తరపునే అంత్యక్రియలు నిర్వహించాలని ఆదేశించారు. మృతుల కుటుంబాలకు 5 లక్షల పరిహారాన్ని అందజేయాలని చెప్పారు ఆయన. ఇక వరద తగ్గడంతో ఆహారం డోర్ టు డోర్ వెళ్లేలా చర్యలు తీసుకోవాలన్నారు సీఎం చంద్రబాబు. మొబైల్ రైతు బజార్లు ఏర్పాటు చేసి బ్లాక్ మార్కెటింగ్ లేకుండా తక్కువ ధరలకు కూరగాయలు విక్రయించేలా చర్యలు చేపట్టాలి అన్నారు ముఖ్యమంత్రి. వరద నష్టాన్ని వివరించి కేంద్ర సహాయం కూడా కోరనున్నట్లు తెలిపారు. ఇక శానిటేషన్ పనులు ఒక యుద్ధంలా జరగాలి అన్నారు సీఎం. ప్రతి ఇంటిని క్లీన్ చేసేటప్పుడు ఇంటికి సంబంధించిన వారిని భాగస్వాములను చేయాలన్నారు. వైరల్ ఫీవర్స్ వ్యాపించే అవకాశం ఉండడంతో ప్రతి సచివాలయంలో ఒక మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయాలన్నారు. పంట నష్టంపై కూడా అంచనా వేసి తెలియజేయాలని తెలిపారు సీఎం చంద్రబాబు.